రైతుల దేవుని నమ్మిన వాళ్ళు ఆశీర్వదించారు. కొన్ని సందర్భాల్లో నమ్మకపోయినా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ ముందుగా నా గురించి చెప్పాలంటే నా పేరు సునీల్ కుమార్. నేను రెవరెండ్ పిసిఎన్ మోహన్ దాస్ గారు, లేట్ శ్రీమతి ఎన్జి కుసుమలత గారి పెద్దలు, నా వైఫ్ పావన్ సార్. నేను నిన్ననే యేసు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి నా తప్పును ఒప్పుకొని బాప్తిజం పాస్టర్ గారి చేత దగ్గర తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. అసలు నేను ఇన్ని రోజులు బాప్తిజం తీసుకోకుండా ఇంత లేటుగా తీసుకోవడానికి కారణం నేను మొదటి నుంచి కన్విన్స్ కావడానికి కొద్దిగా టైం పట్టింది. ఎందుకు కన్విన్స్ కాలేదనే విషయాన్ని కొడితే నాకు 1994లో మావతో మ్యారేజ్ అయింది. వాళ్ళందరూ క్రిస్టియన్ ఫ్యామిలీ, మదర్ ఫాదర్ సిస్టర్స్ డాక్టర్స్ అందరూ క్రిస్టియన్ ఫ్యామిలీ, 100% క్రిస్టియన్స్. నేను అప్పుడు 50% క్రిస్టియన్. 50% క్రిస్టియన్ అంటే అవసరం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తాను, అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను, కష్టాలు ఉంటే ప్రేయర్ చేస్తాను. అదర్వైజ్ దేవుడు కొంచెం దూరంగానే ఉండేవాడిని. కానీ పెళ్ళైన తర్వాత నా వైఫ్ కంటిన్యూస్ గా ప్రేయర్ చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, 30 years గా లెంట్ పీరియడ్ లో 40 days ఫాస్టింగ్ చేయడం, ఈ విధంగా ఉంటుంది. నేను మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడిని కాదు. ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడిని కాదంటే నాకు కొన్ని ఒపీనియన్స్ ఉండేవి. ప్రతి మనిషి వాళ్ళ స్థితికి కానీ పరిస్థితికి కానీ వాళ్ళే కాదు. మనం చేసే తప్పులే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి, మనం చేసే ఒప్పులే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఎందుకు వచ్చింది సమస్య అని మనం అనలైజ్ చేసుకుంటే కారణాలు మనకు దొరుకుతాయి. కారణాలు దొరికినప్పుడు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి, పరిష్కారాలు. సమస్యకి కారణాలు మనకు తెలుసు, పరిష్కారాలు మనకు తెలుసు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గాడ్ అనేది నాకు ప్రశ్న. అదేవిధంగా మన కష్టాలు వచ్చినప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే ఎక్కడ మనం రాంగ్ స్టెప్స్ తీసుకుంటాం, ఏవే రాంగ్ స్టెప్స్ తీసుకుంటాం, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటే ఈ రాంగ్ స్టెప్స్ వల్ల మనం